ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం చిలువూరు జహేరా బేగం షాదీఖానాలో గురువారం పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ కె సరిత, జిల్లా ఓఎస్సీ శాంత, మండల సూపర్వైజర్లు ఎం వాణి, ఎన్ భవానీ, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, తల్లులు, కిషోరి బాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడారు. తర్వాత వాడికి మాటలు డిలే అవుతున్నాయా, వాడికి యాక్టివిటీ డిలే అవుతుందా, అభివృద్ధి దశలు చేరుకుంటున్నాడా లేదంటే టయానికి మెడ నిలపడం కానీ, కూర్చోవడం కానీ, లేవటం, కూర్చోవడం, పరిగెత్తడం ఇలాంటివన్నీ స్టేజ్ బై స్టేజ్ జరుగుతున్నాయా లేదా, ఇన్ టైంలో మాటలు రావాలి కదా, రావాలా వద్దా, చిన్న బిడ్డలకే భూతద్దాలు లాంటి కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి మనకి తెలియట్లా. మనం ఏంటంటే ఆ 10 నిమిషాలు పిల్లోడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటమే చూసుకుంటున్నాం కదా. అది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? అట్లాగే 24 గంటలు మనం ఎంటర్టైన్ చేయలేం కదా పిల్లల్ని. మన పనులు పక్కన పెట్టి అందుకని ఏం చేయాలంటే ఇప్పుడంటే న్యూక్లియర్ ఫ్యామిలీ, అమ్మ నాన్న బిడ్డ, అత్త మామ ఉన్నారా, అమ్మ నాన్న ఉంటున్నారా. సో వాళ్ళతో కలిసి ఉండటం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటంటే వాళ్ళకేమో మాట్లాడాలని ఇష్టం పెద్దవాళ్ళకి, మనకి చిరాకు, మనం వెళ్ళలేము. కానీ పిల్లలకి ఎవరు కావాలి? మాట్లాడే వాళ్ళు కావాలి, వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు కావాలి. సో వాళ్ళిద్దరిని జాయిన్ చేసేదామంటే మధ్యలో ఫోన్ అవాయిడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మనం వద్దన్నా కానీ అవాయిడ్. వాళ్ళ దగ్గర చాలా ముచ్చట్లు ఉంటాయి, కథలు ఉంటాయి, వాళ్ళ చిన్నప్పుడు సంగతులు ఉంటాయి. లేదా మీ హస్బెండ్ చిన్నప్పుడు ఏమేమి చిన్న పనులు చేశారో అవన్నీ పిల్లలకి చెప్తా ఎంటర్టైన్ చేస్తారు. అవునా కదా? అమ్మమ్మలేమో మీ అమ్మ ఇట్లా చేసేది చిన్నప్పుడు, మీ అమ్మ అట్లుండేది, మీ అమ్మ ఇది లేదు, మీ అమ్మ ఇది లేదు. అదేవిధంగా పిల్లలకి ఈ 2 years లోపు మనం ఏది ఎక్కువ పెట్టడం అలవాటు చేస్తామో అదే అలవాటు. అంటే రుచి కుడికలు ఎప్పుడే 4 డెవలప్ అయ్యే స్టేజ్ కాబట్టి మనం ఏ రుచి అలవాటు చేస్తే దానికి అలవాటు పడిపోతారు. చిన్నప్పుడే ఎక్కువ షుగర్ సాల్ట్ అలవాటు చేస్తే ఇంకా అదే కావాలని అంటారు. అదే మీ యాపిలో, బనానాలో ఇట్లా ఫ్రూట్స్ పెట్టి చూడండి, అదే తింటారు. సో ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మా అంగన్వాడీ సెంటర్లో వచ్చే కంప్లైంట్, కొంతమంది తల్లిదండ్రులు వేరే కేసెస్, మా బిడ్డ కూరన్నం తింటు, కూరలో ఆకులు పప్పులు వస్తే తింటు, తినాలా వద్దా? అవి తింటేనే ఆహారం కదా. అసలు అదేదో పెద్ద స్టైల్గా ఫ్యాషన్గా చెప్తున్నారు. సో వాళ్ళకి ఎంత మేము చెప్దామని చూసినా సపరేట్గా ఇంటి దగ్గర నుంచి వండుకొచ్చి అన్నం పెట్టడం ఇలాంటివి చేస్తే ఏమవుతుంది, బిడ్డ ఆహారం అందరితో కలిసి ఏమవుతుందంటే హజ్ యాత్రికులకు వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. గురువారం దుగ్గిరాల ముర్తజా నగర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇంకా మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ మహబూబ్ జిలానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ గన్నవరం విమానాశ్రయం నుంచి ఈ నెల 18, 19 తేదీల్లో ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులకు అన్ని రకాల వసతులు కల్పించామని ప్రచారం చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ, హజ్ యాత్రికుల దుస్తులతో కూడిన లగేజీలను ఇప్పటి వరకు వారికి చేర్చిన దాఖలాలు లేకపోవడం శోచనీయం. హజ్ యాత్రికులతో పాటుగా వెళ్లవలసిన వారి లగేజీలు వెళ్ళకపోవడంతో వారి ఇబ్బందులు వర్ణనాతీతం. 288 మంది హజ్ యాత్రికులు కట్టుబట్టలతో 4 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు లగేజీ అందక హజ్ యాత్రికుల మెడిసిన్ కూడా లగేజీల్లోనే ఉండడంతో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు ఏం తినాలి, ఏం కట్టుకోవాలి? ప్రభుత్వం తక్షణమే స్పందించి
హజ్ యాత్రికుల లగేజీలను వెంటనే వారికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేమంతా కోరుతున్నాం.